నిన్న రాత్రి ఈ అరవింద్ నగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప కేఫ్ దగ్గర ఒక నలుగురు ఫ్రెండ్స్, ఒకతను రాజా, మరి ఆయనతో పాటు సోహెల్, అక్రమ్ అండ్ అజయ్, వీళ్ళందరూ కూడా కలిసి మందు తాగుతూ అక్కడ మాట అనుకొని దాంట్లో అజయ్ అనే అతను రాజా అనే వ్యక్తిని స్టాప్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి నైఫ్తో స్టాప్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆయన్ని హాస్పిటల్కి జాయిన్ చేయించడం జరుగుతుంది. అతను కూడా ఇక్కడ జీజీహెచ్లోనే క్రిటికల్గా ఉన్నారు అండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే టైంలో మన టీమ్స్ ఈ ముద్దాయి రాజా కోసం సర్చ్ చేసినప్పుడు అజయ్ కోసం సర్చ్ చేసినప్పుడు అతను అబ్స్కాండ్ అయి ఉన్నారు. సో ఈరోజు మార్నింగ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని బేసిస్ మీద ఈ టీవీ టవర్ ఏరియాలో అతను ఉన్నారని. సో అప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా అనే ఒక డ్రైవర్ని బాబా అనే ఒక ఆటో డ్రైవర్ని కూడా అతను స్టాప్ చేసి అక్కడి నుంచి అబ్స్కాండ్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా మన వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ టీమ్ ఆ బాబాకి బాగా ప్రీవియస్ ఇంజురీ అవ్వడం వల్ల అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కుమార్ హాస్పిటల్లో అతను కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇలాగున్నప్పుడు మరి మల్టిపుల్ కొన్ని ఎక్కువ టీమ్స్ పెట్టి మేము సైమల్టేనియస్గా వెంటనే రెండు హత్యాయత్నాలు కేసులు, 2 స్టాబింగ్ కేసెస్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇంకా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అది పెంచి మనము అతని కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో అతనికి ముందు ప్రీవియస్గా కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంత వైలెంట్గా ఫెరోషియస్గా కూడా దగ్గర పోయిన వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది. సో 2 టౌన్ సిఐ గారు వాళ్ళు హెడ్ చేస్తున్నటువంటి ఒక టీంకి అతను స్పాట్ అవ్వడం జరుగుతుంది ఆకుతోటపల్లి అవుట్స్కర్ట్స్లో. అక్కడ 2 టౌన్ సిఐ గారు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను మళ్ళీ 2 టౌన్ సిఐ గారి మీదనే అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్గా అతను గాల్లో కూడా ఓపెన్ ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు, బట్ స్టిల్ హీ వాజ్ ట్రయింగ్ టు అటాక్ హిమ్. సో సబ్సిక్వెంట్గా అతనికి 2 టౌన్ సిఐ గారికి కూడా లెఫ్ట్ దీంట్లో ఇంజరీ కూడా కట్ కూడా అయ్యి ఉంది అండ్ ఇమీడియట్గా 2 టౌన్ సిఐ గారు అతనికి కాల్ మీద కూడా ఫైర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి నేర చరిత్ర ఉండి ఇద్దరు వ్యక్తుల మీద వెంటనే స్టాప్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఇలాగా అటాక్ చేసినటువంటి వ్యక్తి మీద చట్టపరంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇతనికి కన్విక్షన్ వచ్చేటట్టు కూడా అతి తొందరలో కన్విక్షన్ వచ్చేటట్టు కూడా మేము కన్విక్షన్ ప్రాసెస్ కూడా ట్రయల్ ప్రాసెస్ కూడా మనం ఫాలోఅప్ చేసుకొని అతనికి కన్విక్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. అది మాత్రమే కాకుండా అతనికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి అసెట్స్ ఏమున్నాయి దానికి కూడా ఫ్రీజ్ చేయమని చెప్పి ఆస్తులు కూడా జప్తు చేయడానికి గవర్నమెంట్ కూడా మేము రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అతను కొన్ని టాటూస్ అన్నీ కూడా బాడీ మీద కూడా కొన్ని టాటూస్ ఉన్నాయి. సో బేసికలీ మందు తాగుతూ బయట తిరుగుతూ చోరీలు చేసుకొని 2 వీలర్స్ అన్ని చోరీలు చేసుకొని ఆ డబ్బుతో జల్తా చేస్తున్న ఒక బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి అతను. సో దాని రిలేటెడ్ అతను కొన్ని టాటూస్ అన్ని కూడా అతని బాడీ మీద మాకు కనపడుతుంది. సార్ పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఇస్తారు? నిన్నటి నుంచి అతను కత్తితోనే తిరుగుతున్నాడు, ఒకే కత్తితో 3 దాడి చేస్తాడు. ఎలాంటి చట్టాన్ని ఇట్లాగా ఉల్లంఘించి ఇలాగా బిహేవ్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు అన్నది క్లియర్గా తెలుస్తుంది. సిబ్బంది కూడా పోలీస్ మీదకి ఒక సిఐ స్థాయి అధికారి మీదకి దాడికి ఒక సిఐ స్థాయి అధికారి మీద దాడి చేశారు. అంత ఫెరోషియస్గా అతను ఉన్నారు కాబట్టి అతని మీద మనము సిఐ కూడా అక్కడ ఇమీడియట్గా అతని మీద సెల్ఫ్ డిఫెన్స్ కింద ఫైర్ చేయడం జరిగింది. మాత్రమే కాకుండా ఈ కేసులో కూడా మనము ఇప్పుడు 2 కేసెస్ ఆఫ్ 307 అన్న నైట్ ఒకటి జరిగింది, అత్యాయత్నం ఈరోజు మార్నింగ్ కూడా ఒకటి జరిగింది 2 అమాయక ప్రజల మీద, ప్లస్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా అటాక్ జరిగింది. ఈ 3 కేసెస్లో మనము ట్రయల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసి అతి తొందరలో అతనికి
కన్విక్షన్ వచ్చేటట్టు మేము చూస్తాం.